నేను ఉండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నేను నా జీవనం మొదలు పెట్టలేనయ్యా. ఐ కెన్ నాట్ స్టార్ట్ మై డే వితౌట్ యూ లార్డ్. నీవు లేకుండా అసలు నీ రోజే ప్రారంభించలేనయ్యా అని నిజంగా చెప్పిన రీతిగా, పాడిన రీతిగా మనం జీవిస్తున్నామా? మనందరికీ ఒకటి ప్రియమైనది ఉంటాయి, అది లేకుండా నేను జీవించలేను. కొంతమందికి పొద్దున్నే టీ తాగితే కానీ ఆ రోజు గడవతో లేకపోతామో తలంతా బద్దలైపోతుందండి అని అంటారు. కొంతమందికి ఫోన్ చూడకుండా చేతులు దురద పుట్టేస్తుంటుంది. కొంతమంది న్యూస్ పేపర్ చదవకుండా, అసలు ఈ లోకల్లో ఏం జరుగుతుందో తెలియకుండా అసలు ఈ రోజు గడవరు. కొంతమంది వెంటనే లేచిందే టీవీ ఆన్ చేయాలి అంతే. కొంతమంది లేచిందే దమ్మేయాల్సిందే. అది లేకుండా నేను ఉండలేను. అందరికీ లోకంలో ఏదో ఒకటి ఉంటుందండి, ఒక పేరు. కానీ నిజమైన జయం మన జీవితంలో ఉండాలి అని అంటే, నిజమైన విడుదల రావాలంటే మన జీవనం, మన జీవితం, మన రోజు యేసుతో ప్రారంభించాలి. అందుకే ఇంకా కష్టాలు, అందుకే ఇంకా నష్టాలు, అందుకే ఇంకా ఫెయిల్యూర్స్, ఓటములు, విఫలము అంతా. ఎందుకంటే మన జీవితంలో యేసేయలేడు. ప్రార్థిస్తే ఇక్కడ ఏముందంటే, ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవట అసాధ్యము. నేను ప్రతి గెట్ టుగెదర్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. దేవుడు నన్ను ప్రేరేపిస్తూ అడగమంటున్నాడు. ఏంటి తెలుసా అండి? మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఎంతసేపు మీ ప్రార్థన చేస్తారు చెప్తారా ఎవరన్నా? ఎంతసేపు అండి? 2 hours, 3 hours, 2 hours. ఇంకా అండి ఎంతసేపు? 3 hours, 1 hour. కానీ ఎంతసేపు ప్రార్థన చేయాలి తెలుసా? నేను చెప్పిన ఎంతసేపు ప్రార్థన చేయాలో, ఆ ప్రార్థనకి మనము జవాబు దొరికేంత వరకు ప్రార్థన చేయాలి. ఎంతోమంది ప్రార్థన చేస్తారు, ఫస్ట్ ఏమో ఆశ పుట్టినప్పుడు దాని గురించే పట్టుదలతో ప్రార్థన చేస్తారు. 2-3 రోజులు గడిచిన వెంటనే ఇంకా అది పోతుంది, ఇంకా ఆశ పోతుంది దాని మీద. ఇంక సర్లే, దేవుని చిత్తం కాదేమో అని వదిలేస్తారు. కానీ మనం ఎప్పుడు దాకా ప్రార్థన చేయాలంటే, దేవా నువ్వు కార్యం జరిగించేదాకా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ స్త్రీ వెళ్ళి ఎట్లా విసిగిస్తుందండి, నాకు న్యాయం చేయి. ఎంత విసిగిపోయాడంటే, దీన్ని వదిలించుకోవడానికైనా నేను అది చేసేస్తానని. అన్యాయస్తుడైన న్యాయాధిపతియే అలా ఉంటే, మన పరమదేవుడని, మన తండ్రి మనం అడిగితే ఇవ్వడా? మనం అడిగితే పామునిస్తాడా? ఈ లోకపు తండ్రే మంచి చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, మన పరమ తండ్రి మనం ప్రార్థించిన